మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. డిసెంబర్ నెల ద్వాదశి రాశి ఫలితాలు. డిసెంబర్ నెలలో 12 రాశుల వారికి ఎలా ఉంటుందో, ఈ 12 రాశులలో ఏ రాశుల వారికి డిసెంబర్ నెల కలిసి వచ్చే కాలంగా ఉంటుందో, ఏ రాశుల వారికి కలిసి వచ్చే కాలంగా ఉండదో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అలాగే 12 రాశుల వారు ఈ డిసెంబర్ నెలలో శుభ ఫలితాలను పొందడానికి ఏ పరిహారాలను చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే మొదటిగా మేషరాశి. ఈ డిసెంబర్ నెలలో మేషరాశి వారికి గ్రహాల అనుకూల సంచారం వల్ల అంతా బాగుంటుంది. కానీ ఈ నెల మీరు ఒకే ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ ఒక్క విషయంలో మీరు గనుక జాగ్రత్తగా ఉంటే ఇక మీకు తిరగనేదే ఉండదు. మరి అది ఏ విషయంలో అంటే అప్పుల విషయంలో. ఈ నెల మీరు ఇతరులకు అప్పు ఇచ్చినా, ఇతరుల నుండి అప్పు తీసుకున్నా చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. మీరు లేదా మీ జీవిత భాగస్వామి ఎక్కడైనా సరే లోన్స్ తీసుకోవాలని ప్రయత్నిస్తే అందులో ఆటంకాలు కలుగుతాయి. డబ్బు విషయంలో మీరు నిందారోపణలు ఎదుర్కొంటారు. మీరు ఇతరులకు డబ్బు సాయం చేసిన విషయం ఇంట్లో వారికి తెలుస్తుంది. ఈ నెల మీకు డబ్బు వల్ల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. దాంతోపాటు మనశ్శాంతి కూడా కరువవుతుంది. మధ్య వ్యక్తిగా ఉండకుండా ఉంటేనే మంచిది. అలాగే ఫైనాన్స్ తదితర రంగాల్లో ఉన్నవారు జాగ్రత్తగా ఉండండి. మీరు మోసపోయే అవకాశం ఉంది. మీరు చేసే నిర్లక్ష్యం వల్ల చాలా సమస్యలు ఎదుర్కొంటారు. ఈ ఒక్క విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మీరు ఇతరులకు డబ్బు ఇప్పించి కూడా మాట పడుతూ ఉంటారు. అలాగే కొన్ని మోసాల వల్ల కూడా మీరు మీ డబ్బును కోల్పోతూ ఉంటారు. మీరు దేనికైనా పెట్టుబడులు పెట్టినా పెద్దవారి సలహా తీసుకోండి. ఈ నెల మేషరాశి వారికి చెందిన వారు ఎవరైతే దాంపత్య జీవితం గడుపుతూ ఉన్నారో వారికి బాగుంటుంది. మీ మధ్య సరైన అవగాహన ఉంటుంది. మీరు మీ భార్యను అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మీ భార్యలు మిమ్మల్ని ఎల్లప్పుడూ అర్థం చేసుకుంటారు. కానీ మీరు వారి ప్రేమను గుర్తించరు. వారి గురించి కొంచెం పట్టించుకోండి. వారితో కొంచెం సమయం గడపండి. ఇంకా ఈ నెల మేషరాశికి చెందిన యువతీ యువకులకు ఇంటి వాతావరణం బాగుంటుంది. తల్లిదండ్రులతో ఆనందంగా సమయం గడుపుతారు. మీరు ఏ పని చేసినా మీ తల్లిదండ్రులు మీకు సపోర్ట్ చేస్తూ ఉంటారు. కెరియర్ పరంగా ఎదగడానికి మంచి సలహాలు ఇస్తారు. మీరు ఈ నెల మతపరమైన కార్యాలలో పాల్గొంటారు. ఉన్నత వ్యక్తులను కలుసుకుంటూ ఉంటారు. వీరిని కలవటం వల్ల మీ జీవితం కొంచెం మారుతుంది. జీవితంలో పైకి రాగలరు. వివాహ ప్రయత్నం చేసేవారికి కూడా ఈ నెల బాగుంటుంది. అయితే మీరు ఈ నెల 16వ తారీఖు లోపే వివాహ ప్రయత్నాలు చేయండి. ఆ తర్వాత చేస్తే మీకు అంత మంచి సంబంధం కుదరకపోవచ్చు. మేషరాశికి చెందిన వ్యక్తులు ఈ నెల చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి. చెడు వ్యసనాల వల్ల ఎక్కువ డబ్బు నష్టం జరుగుతూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే మీ ఆరోగ్యం గురించి కూడా కొంచెం శ్రద్ధ తీసుకోండి. ఇక ఈ నెల మేషరాశి వారు ఎటువంటి సమస్యలు ఎదుర్కోకుండా ఉండాలంటే సూర్యభగవాను సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించాలి. వీరిని ఆరాధించటం వల్ల ఆరోగ్యపరంగా, కుటుంబ వృత్తి పరంగా ఎదురయ్యే సమస్యలు ఎంతో కొంత తగ్గుతాయి. మీ జీవితంలో చాలా సమస్యలు వస్తున్నట్లు అయితే, ఇతరులు మిమ్మల్ని అపార్థం చేసుకుంటున్నట్లు అయితే మీరు మంగళవారం ఆంజనేయ స్వామి వారి గుడిలో కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గుడిలో కానీ దీపం వెలిగించండి. రావి చెట్టు వద్ద దీపం వెలిగిస్తే సకల దోషాలు తొలగిపోయి మీ జీవితం ఆనందమయమవుతుంది. మరి మేషరాశికి చెందిన వారు ఈ డిసెంబర్ నెలలో ఈ పరిహారాలను చేసి శుభ ఫలితాలను పొందండి. ఇక వృషభ రాశి. ఈ నెల మీరు మిమ్మల్ని ప్రోత్సహించే వారిని వదిలివేసి మిమ్మల్ని దూషించే వారి మాటలను పట్టించుకొని బాధపడిపోతూ ఉంటారు. మీకు ఇతరులు సహాయం చేయాలని ముందుకు వచ్చినా మీరు ఆ పనిపై సరిగ్గా ఇంట్రెస్ట్ చూపించరు. దీంతో మీకు హెల్ప్ చేద్దాం అనుకున్న వారు కూడా మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతారు. మంచి మిత్రులను దూరం చేసుకొని బాధపడుతూ ఉంటారు. ఇతరులను మీరు సరిగ్గా అర్థం చేసుకోలేరు. పని ఒత్తిడి వల్ల ఎవరితో సరిగ్గా సమయం గడపరు. మీ చిరాకుతనాన్ని దూరం చేసుకునే మార్గం వెతుక్కోకుండా మీపై మీరు నమ్మకాన్ని కోల్పోతూ ఉంటారు. ఇదే సమయంలో మీకు తోడుగా కుటుంబ సభ్యులు అంటే తల్లిదండ్రులు లేదా జీవిత భాగస్వామి లేదా తోబుట్టువులు మీకు అండగా ఉంటారు. ఈ నెల ఉద్యోగాలు చేసేవారికి, వ్యాపారాలు చేసేవారికి పని భారం పెరుగుతుంది.
మీ మాట ఇతరులు వినకపోవటము, మీతో వర్క్ చేసేవారు రాకపోవటం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. ఉద్యోగాలు వ్యాపారాలు చేసే చోట మాట పట్టింపులు వస్తూ ఉంటాయి. మీరు ఈ నెల ఏ కొత్త పని ప్రారంభించకండి. అందులో ఆటంకాలు కలుగుతాయి. శత్రువుల వల్ల నష్టాలు కలుగుతాయి. మీరు ఎవరినైనా శత్రువుగా భావిస్తున్నట్లు అయితే వారితో మాట్లాడకండి. అలాగే మీరంటే గిట్టని వారితో కూడా అస్సలు మాట్లాడకండి. ఎవరైనా సరే మిమ్మల్ని ద్వేషించి దూరం పెడితే వారిని బ్రతిమలాడకండి. ఇలా చేయటం వల్ల మీ విలువే తగ్గిపోతుంది. ఇతరులు అనవసరంగా మీపై కోపావేశాలను చూపిస్తారు. కావాలని గతంలో మీరు చేసిన తప్పులను మళ్ళీ మీకు గుర్తు చేసి మీ ఆనందాన్ని చెడగొడుతూ ఉంటారు. వారి మాటలను పట్టించుకుంటే వాస్తవాన్ని కోల్పోతారు. గతం గతః అని అనుకుని మీ జీవితాన్ని మీరు చూసుకోండి. ఇతరులు మిమ్మల్ని ఎంత విమర్శించినా పట్టించుకోకండి. ఇంకా ఈ నెల మీరు కొన్ని చేదు వార్తలను వినడానికి సిద్ధంగా ఉండాలి. బంధువులను ఏదైనా ఫంక్షన్లో కలిసినప్పుడు జాగ్రత్తగా ఉండండి. అలా అని ఫంక్షన్స్కు వెళ్ళటం పూర్తిగా మానివేయకండి. మీరు మీ బంధువులను కలవడానికి వెళ్ళినప్పుడు చాలా తక్కువగా మాట్లాడండి. ఇతరులను గురించి అస్సలు విమర్శించకండి. అలా చేయటం వల్ల మీపై కొందరు పెట్టుకున్న నమ్మకాన్ని కోల్పోతూ ఉంటారు. గౌరవ భంగం కలగకుండా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఈ నెల ప్రయాణాలలో ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. ప్రయాణాలు వాయిదా వేస్తారు. మీరు మీ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ మెంబర్స్తో వేసే ట్రిప్స్ కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ ఉంటాయి. ఆరోగ్యం క్షీణించడం వల్ల కానీ, వాహనం రిపేర్ అవ్వడం వల్ల కానీ ఈ నెల ప్రయాణాలు వాయిదా పడతాయి. వృషభ రాశికి చెందిన వ్యక్తులందరూ కూడా ఈ నెల భవిష్యత్తు గురించి దృష్టిలో పెట్టుకొని అన్నిటినీ కూడా వ్యవహరించాల్సి ఉంటుంది. కొన్ని విషయాలలో వాదనలకు వెళ్లకుండా ఉండండి. అలాగే ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించండి. కళ్లకు సంబంధించిన సమస్యలు, జీర్ణక్రియ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. హెల్త్ పరంగా తీసుకునే ట్రీట్మెంట్ను కంటిన్యూ చేయండి. బాగా కారంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోకండి. వేళకు తిని నిద్రించండి. ఈ నెల కెరియర్ గురించి ఆలోచనలు అధికంగా చేయటం వల్ల నిద్రకు భంగం కలిగే అవకాశం ఉంది. నిద్రించే ముందు శ్రీకృష్ణుడి పాటలను వినటం మంచిది. సుఖమైన నిద్ర పడుతుంది. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అలాగే కుటుంబంలో, వృత్తి వ్యాపారాలలో ఎటువంటి గొడవలను సృష్టించకండి. సాధ్యమైనంత వరకు కోపావేశాలను తగ్గించుకోండి. అందరితోనూ సహనంగా మాట్లాడండి. వృషభ రాశి వారు ఈ నెల ఎలాంటి తప్పులను చేయకుండా జాగ్రత్తగా ఉంటే ఆ తర్వాత అన్నీ మంచి ఘడియలే. అలాగే ఈ నెల మీరు ఏ పని మొదలుపెట్టినా గణపతిని ఆరాధించాలి. అలాగే ఈ నెలంతా లలితా సహస్రనామ పారాయణం చేయాలి. కుదిరితే నవగ్రహాల వద్ద 9 ప్రదక్షిణాలు చేసి దీపం వెలిగించండి. ఇలా చేయటం వల్ల ఈ నెల కొంచెమైనా సరే అనుకూలంగా ఉంటుంది. మరి వృషభ రాశికి చెందిన వారు ఈ డిసెంబర్ నెలలో ఈ పరిహారాలను చేసి శుభ ఫలితాలను పొందండి. ఇక మిథున రాశి వారి విషయానికి వస్తే ఈ నెల ప్రథమార్థంలో మాట పట్టింపుల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. మీరు ఎవరైనా బంధువులను లేదా కొత్త వ్యక్తులను కలవడానికి వెళ్తున్నప్పుడు లేదా వెళ్ళినప్పుడు అందరినీ పలకరించండి. మీరు ఏ చిన్న తప్పు చేసినా అది ఇతరులకు పెద్ద తప్పుగా కనిపిస్తూ ఉంటుంది. మీరు ఆ తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలనుకున్నా మీకు అవకాశం ఉండకపోవచ్చు. కాబట్టి మీరు ఈ నెల ఎక్కడికైనా సరే వెళ్తే తెలిసిన వారు తెలియని వారు అనే తేడా లేకుండా చూపించకుండా అందరినీ పలకరించండి. ఇంకా ఈ నెల మిథున రాశి వారికి స్థాన గృహ మార్పులు తప్పవు. ఉద్యోగంలో ఆకస్మిక బదిలీలు చేస్తారు. ఇక ఈ నెల ద్వితీయార్థంలో కొంత బాగుంటుంది. పరిస్థితులు చక్కబడుతూ ఉంటాయి. ఆనందంగా ఉంటారు. సంతానం కూడా వృద్ధి చెందుతుంది. పిల్లలు మీకు అనుకూలంగా మారుతారు. కొత్త వ్యక్తులను కలుసుకుంటూ ఉంటారు. పెట్టుబడుల వల్ల మొదట నష్టం కలిగి ఆ తర్వాత లాభాలు కలుగుతాయి. అది కూడా 50-50 ఛాన్స్ మాత్రమే. కొత్త వాటిల్లో పెట్టుబడులు పెట్టకండి. ఈ నెల మీకు ఆడవారి వల్ల లాభాలు కలుగుతాయి. మీరు ఈ నెల మీ ఇంటిలో ఉన్న వారి సలహాలను వింటే చాలా మంచి జరుగుతుంది. ఈ నెల మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సమస్యలను ఎదిరించి ముందడుగు వేయాలి. ధైర్యంగా ఉండాలి. మైండ్ని ఫ్రెష్గా ఉంచుకోవడానికి మెడిటేషన్ వంటివి చేయండి లేదా విష్ణు లలిత సహస్రనామాలను వినండి. మిథున రాశికి చెందిన వారు ఈ నెల ఎక్కువగా దైవంపై నమ్మకం ఉంచుకోవాలి. మీరు ఏదైనా సమస్య నుండి బయటపడాలని అనుకున్నా, మీ మనసు స్థిమితంగా లేకపోయినా మీకు దగ్గరలో ఉండే ఆలయాలకు వెళ్ళండి లేదా హనుమంతుడి గుడికి వెళ్ళండి. గుడిలో హనుమంతుడికి సింధూరంతో అర్చన చేయించండి. మీ మనసు స్థిమితంగా లేకపోయినా, సమస్యలు అధికమైనా మీరు హనుమంతుడిని ఆరాధించండి.
స్వామివారి అనుగ్రహం ఉంటే మీకు ధైర్యం, విజయం అన్నీ కలుగుతూ ఉంటాయి. మిథున రాశికి చెందిన వారు ఈ డిసెంబర్ నెలలో ఈ పరిహారాలు చేస్తే అంతా మంచి జరుగుతుంది. కాబట్టి మిథున రాశికి చెందిన వారు కష్ట సమయంలో ఉన్నాం అని బాధపడకుండా దైవాన్ని నమ్మి ఈ పరిహారాలను చేయండి, శుభ ఫలితాలను పొందండి. ఇక కర్కాటక రాశి వారి విషయానికి వస్తే, కర్కాటక రాశి వారు ఈ నెల తలపెట్టే ఒక ముఖ్యమైన పనిలో కార్యసిద్ధి కలుగుతుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నం కావచ్చు, కొత్త వ్యాపార ప్రయత్నం కావచ్చు, కొత్తగా ఇల్లు కొనుగోలు చేసే విషయం కావచ్చు, వీటిలో ఏదో ఒక దానిలో మంచి ఫలితాలనైతే మాత్రం పొందుతారని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. అయితే మీకు ఈ నెల పెద్దవారి నుండి సహాయం బాగా అందుతుంది. పై స్థానాలలో ఉన్న అధికారి నుండి మీకు కొత్త అవకాశాలు వస్తాయి. వారి వల్ల మీకు సమాజంలో ఉన్నత స్థితికి చేరే అవకాశాలు కూడా వస్తాయి. గతంలో పరిచయమైన వ్యక్తులు ఈ నెలలో మిమ్మల్ని కలుసుకునేలాగా అవకాశాలు ఉన్నాయి. వారిని కలవటం వల్ల మీ జీవితంలో ఉన్న సమస్యలు చాలా వరకు తొలగిపోతాయి. అసలు అవ్వవు అనుకున్న పనులన్నీ కూడా పూర్తయిపోతాయి, సులభంగా పూర్తవుతాయి. కర్కాటక రాశికి చెందిన ఉద్యోగస్తులకు ఈ నెల అధికారుల నుండి ప్రోత్సాహం దక్కుతుంది. వారి నుండి ప్రశంసలను పొందుతారు. మీపై అధికారులకు నమ్మకం పెరుగుతుంది. దీని కారణంగా మీకు ఏదైనా పెద్ద ప్రాజెక్టును అప్పజెప్పే అవకాశం కూడా ఉంది. ఉద్యోగంలో మీ డిపార్ట్మెంట్ మారటం వల్ల పనిభారం కొంత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఉన్నత స్థితికి చేరటం వల్ల పనిలో మీరు ఒత్తిడికి గురి అవుతారు. అది కూడా కొద్ది రోజులే. ఆ తర్వాత మీరు ఆ పనిని మీకు అనుకూలంగా మార్చుకోగలుగుతారు. ఈ నెల ఉద్యోగస్తులతో పాటు విద్యార్థులకు కూడా విద్యలో అంతా కొత్త అవకాశాలు వస్తాయి. ఉపాధ్యాయుల సహాయ సహకారాలు బాగా పొందుతారు. ఉపాధ్యాయుల నుండి ధనం పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. చదువులో మీరు చూపించే శ్రద్ధ కారణంగా మీ ఉపాధ్యాయులకు మీపై హోప్స్ పెరుగుతాయి. మిమ్మల్ని చదువులో ఉన్నత స్థితికి చేర్చడానికి కొత్త ఆలోచనలు చేస్తారు. కెరియర్ పరంగా అభివృద్ధి చెందడానికి సూచనలు చెప్తూ ఉంటారు. వారి సూచనలు అనుసరించి విద్యలో ముందడుగు వేస్తే ఖచ్చితంగా విద్యలో శుభ ఫలితాలను పొందుతారు. మీ ఉపాధ్యాయులు చదువు పరంగానే కాకుండా ఉద్యోగ పరంగా కూడా మీకు సహాయం చేస్తారు. ఈ నెలలో మీరు ఎక్కువగా పాత వ్యక్తులను కలిసే యోగాలు కనిపిస్తూ ఉన్నాయి. వారిని కలవటం వల్ల మీ జీవితంలో ప్రతికూలంగా ఉన్న పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. ఆర్థిక పరంగా మంచి లాభాలనే చూస్తారు. అవకాశాలకు డబ్బు చేతిలో ఉంటుంది. తీసుకున్న అప్పులను, లోన్స్ను క్లియర్ చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. డబ్బుకు సంబంధించిన పనులు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో వాటిని కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఆర్థిక పరంగా ఉన్న సమస్యల నుండి బయటపడడానికి కొత్త ఆలోచనలు చేస్తారు. డబ్బును పొదుపు చేయాలనే పట్టుదల పెరుగుతుంది. ఆధ్యాత్మిక స్థాయి పెరుగుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వృత్తి వ్యాపారంలో కూడా మంచి పేరును సాధిస్తారు. ఇంటా బయట మంచి గుర్తింపు వస్తుందని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. పెద్దవారి సలహాలు, సూచనలు పాటిస్తే మంచి స్థితికి చేరుకుంటారు. ఇతరులు మిమ్మల్ని కలవడానికి, మీ సలహాలను తెలుసుకోవడానికి వస్తారు. ఈ నెల మీకు ఇతరుల వల్ల ఎలాగైతే లాభాలు ఉన్నాయో ఇతరులకు కూడా మీ వల్ల అలాగే లాభాలు కలుగుతాయి. మీరు చేసే మాట సాయం వల్ల ఇతరులు మిమ్మల్ని మంచి వ్యక్తులుగా గుర్తిస్తారు. ఇకపోతే కర్కాటక రాశికి ఈ నెల అన్నిటిల్లో సానుకూల ఫలితాలే ఉన్నాయి. అయితే వ్యాపారస్తులు ఏ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నా పెద్దవారిని సంప్రదించండి. మొత్తం మీద ఈ నెల మీకు బాగానే ఉంటుంది. అయితే మీ మనసు స్థిమితంగా ఉండదు. అంతా బాగానే ఉన్నా మీ మనసు మిమ్మల్ని మనశ్శాంతిగా ఉండనివ్వదు. మీరు ఈ నెల మనస్సు స్థిమితంగా ఉంచుకోవడానికి, మీ ఆలోచనలను నియంత్రించుకోవడానికి ప్రతిరోజు ఓం చంద్రాయ నమః అనే నామాన్ని జపించండి. మీరు ఖాళీగా ఉన్న సమయంలో పూజ చేసేటప్పుడు, ఎక్కడికైనా సరే వెళ్ళినప్పుడు ఈ మంత్రం జపించండి. అలాగే ప్రతిరోజు శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠించండి. ఇది చదవటం వల్ల లేదా వినటం వల్ల మీకు అన్నిటిలో విజయాలు కలుగుతాయి. మీలో ధైర్యం పెరుగుతుంది. మరి కర్కాటక రాశికి చెందిన వారు ఈ డిసెంబర్ నెలలో ఈ పరిహారాలను పాటించి మరిన్ని శుభ ఫలితాలను పొందండి. ఇక సింహరాశి వారి విషయానికి వస్తే, ఈ డిసెంబర్ నెలలో సింహరాశి వారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. చేసే పనులలో, వ్యాపారాలలో అంతంత మాత్రంగానే లాభాలు కలుగుతాయి. ఈ నెల మీకు ప్రమోషన్స్ రాకపోవచ్చు. ఆదాయానికి ఇబ్బందులు వస్తాయి.
ఈ నెల మీకు చిరాకుగా బద్ధకంగా ఉంటుంది. మనోదుఖాలు పెరిగిపోతూ ఉంటాయి. భవిష్యత్తు గురించి ఆందోళన పెరుగుతుంది. కొన్ని సందర్భాల్లో మాట పడతారు. పనులు ఆలస్యంగా పూర్తి చేస్తారు. ఒకే పనిని 2 సార్లు చేయాల్సి వస్తుంది. కాలాన్ని వృధా చేస్తారు. ఈ నెల మీరు ప్రతి విషయాన్ని కూడా ఆచితూచి వ్యవహరించాలి. ఇతరులకు మాట సాయం, డబ్బు సాయం చేసి చిక్కుల్లో పడతారు. జాగ్రత్త. ఎవరికీ మాట సాయం, డబ్బు సాయం చేయకండి. ఈ నెల మీకు కొన్ని ముఖ్యమైన పనులకు ఇబ్బందులు తప్పవు. మీరు ఎక్కడికైనా ముఖ్యమైన పని కోసం వెళ్తున్నప్పుడు మీ వాహనం సహకరించకపోవటం వంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే దూర ప్రాంతాలకు వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నా వెళ్ళలేరు. ఏదో ఒక కారణం ప్రయాణం వాయిదా పడుతుంది. మీరు ఎక్కడికైనా వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటే ఒకరోజు ముందే అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోండి. సింహరాశికి చెందిన వ్యక్తులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్తారో వారు తమ పేపర్స్ అన్నిటినీ ముందు రోజే సిద్ధం చేసుకోండి. మీరు ప్రయాణం చేసే రోజు మీ లగేజ్ని సర్దుకుంటే విలువైన లేదా ముఖ్యమైన పేపర్స్ను వదిలేసుకొని బాధపడుతూ ఉంటారు. మీరు ఎక్కడికి ప్రయాణమైనా మీ బ్యాగ్ను జాగ్రత్తగా కాపాడుకోండి. లేదా మీ బ్యాగు దొంగతనం చేయవచ్చు, లేదా మీ బ్యాగు ఇతరులు తీసుకొని వెళ్ళిపోతారు. విలువైన వస్తువులు ఉన్న బ్యాగును మీ వద్దనే ఉంచుకోండి. ఇక ఈ నెల ఇంటి వాతావరణం విషయానికి వస్తే ఈ నెల ఇంటి వాతావరణం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. పిల్లలు ఉన్నవారు ఈ నెల సమస్యలు ఎదుర్కొంటారు. వారి ఆరోగ్యం క్షీణిస్తుంది. వారి కోసం ఈ నెల మీరు బాగా డబ్బు ఖర్చు చేస్తారు. కుటుంబానికి సంబంధించిన విషయం ఆచితూచి వ్యవహరించాలి. బంధువులతో కూడా గొడవలు అవుతాయి. మాట పట్టింపుల వల్ల సమస్యలు వస్తాయి. మీరు మీ జీవిత భాగస్వామి బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు అందరినీ పలకరించండి. సింహరాశికి చెందిన వారు ఈ నెల ఆరోగ్యం విషయంలో కూడా తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులు కూడా ఈ నెల గొడవలకు వెళ్ళకూడదు. మీ ఆడ స్నేహితులకు దూరంగా ఉండండి. వారు ఏదైనా తప్పుడు పని చేస్తే వారిని మందలించండి. వారు మీకు ఏదైనా మంచి విషయంలో హెల్ప్ అడిగితే చేయండి తప్ప చెడు విషయంలో సహాయం అడిగితే చేయకండి. కాదని చేస్తే ఉపాధ్యాయుల వద్ద మీ పరువు పోతుంది. అలాగే మీ తల్లిదండ్రులు, మీ స్నేహితుల తల్లిదండ్రులు మిమ్మల్ని అపార్థం చేసుకొని ద్వేషిస్తూ ఉంటారు. కాబట్టి మీరు మీ మిత్రులకు ఎంతవరకు సహాయం చేయాలో అంతవరకు మాత్రమే సహాయం చేయండి. వారును చెడు మార్గంలోనికి వెళ్ళనివ్వకుండా కాపాడుకోండి. ఈ నెల మీకు కెరీర్ పరంగా ఎదగడానికి తక్కువగానే అవకాశాలు వస్తాయి. ఈ నెల మీరు చాలా వరకు సమస్యలు ఎదుర్కొంటారు. మరి వాటి నుండి మీరు బయటపడాలి అంటే ప్రతిరోజు ఆతిథ్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. ప్రతిరోజు ఆతిథ్య హృదయం పారాయణం చేయటం వల్ల మీకు ఉన్న దోషాలు పోతాయి. మీరు తెలిసి తెలియక చేసిన పాపాల నుండి విముక్తి లభిస్తుంది. మీరు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నా అవి మటుమాయమవుతాయి. అంతేకాదు మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా ఆతిథ్య హృదయం పారాయణం చేయటం వల్ల ఉద్యోగంలో మంచి స్థాయి లభిస్తుంది. అలాగే నిరుద్యోగులకు కూడా ఉద్యోగం లభిస్తుంది. ఈ నెలంతా మీరు ఆతిథ్య హృదయ పారాయణం చేయటం వల్ల ఈ నెల మీరు తలపెట్టే పనులలో విజయం కలుగుతుంది. అలాగే ఈ నెలలో వచ్చే సోమవారాలు శివాలయంలో శివుడికి అభిషేకం చేయించండి. ఈ పరిహారాలు చేయటం వల్ల మీకు మనశ్శాంతి లభిస్తుంది. మరి సింహరాశికి చెందిన వారందరూ కూడా ఈ డిసెంబర్ నెలలో ఈ పరిహారాలను చేసి శుభ ఫలితాలను పొందండి. ఈ డిసెంబర్ నెలలో కన్యారాశి వారికి గ్రహాల సంచారం చాలా బాగుంటుంది. ఆదాయానికి లోటు ఉండదు. ప్రతి విషయంలో కూడా ధైర్యంగా ముందుకు వెళ్తారు. ఈ నెల మీకు ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వారు మీకు సహాయం చేస్తారు. శత్రువులు మిత్రులుగా మారుతారు. మీకు పనులలో కలిగే ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. పని నుంచి ఇంటికి త్వరగా రావడానికి ప్రయత్నం చేస్తారు. అందులో విజయం సాధిస్తారు. కొత్త వాహనాలు కొనడానికి లేదా మీ దగ్గర ఉన్న వాహనాలను అమ్మడానికి ఇది తగిన సమయం. ఇంటి నిర్మాణాలు చేపట్టడానికి, రిజిస్ట్రేషన్స్ చేయించుకోవడానికి ఇది మంచి సమయం. ఈ నెలలో ఏ వస్తువు కొన్నా, ల్యాండ్స్ కొన్నా అవి మీకు మంచి లాభాలను తెచ్చిపెడతాయి. అలాగే ఇల్లు అమ్మాలి అనుకునే వారికి కూడా ఇది తగిన సమయంగా చెప్పవచ్చు. ఆస్తులు పంచి ఇవ్వడానికి ఇది కలిసి వచ్చే కాలం. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఈ జూన్ నెల బాగా కలిసి వస్తుంది. ఏ పని ప్రారంభించినా ఆనందంగా ప్రారంభిస్తారు. తోటి వారికి సహాయకారులుగా ఉంటారు. ఎటువంటి ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తారు. స్త్రీలతో వీలైనంత వరకు తక్కువగా మాట్లాడండి. పరిచయం లేని స్త్రీలు
మాట్లాడడం వల్ల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మిమ్మల్ని మీరే కొత్తగా మార్చుకునే ప్రయత్నం చేస్తారు. గతంలో చేసిన తప్పుల గురించి ఆలోచిస్తూ మళ్ళీ ఆ తప్పులను చేయకుండా ఎలాగైనా సరే జాగ్రత్తలు తీసుకుంటారు. అలాగే జీవితంలో అభివృద్ధిని చూస్తారు. పార్ట్నర్షిప్, వ్యాపారస్తులు ఒకరితో ఒకరు జాగ్రత్తగా ఉండాలి. ఒకరిని ఒకరు అర్థం చేసుకోవటం మంచిది. ఒకరి ఆలోచనలు మరొకరికి షేర్ చేసుకుంటూ వ్యాపారాన్ని అభివృద్ధిలోనికి తెచ్చుకోవడానికి ప్రయత్నాలు చేయండి. ఈ నెల మీకు స్త్రీ సౌఖ్యము, సంతాన సౌఖ్యము కలుగుతుంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఇతరులు మీ విలువ తెలుసుకునేలాగా చేస్తారు. మీరు ఈ నెల అందరినీ కూడా ఆశ్చర్యపరుస్తారు. మీపై పడిన నిందారోపణలు తొలగించుకునే ప్రయత్నం చేస్తారు. ఇంతకాలం మిమ్మల్ని ఎవరైతే అవమానించారో వారు మీ టాలెంట్ని గుర్తిస్తారు. ఈ నెల జీవనం హాయిగా సంతోషంగా ఉంటుంది. నూతన పరిచయాల వల్ల లాభాలు కలుగుతాయి. ఇంకా ఈ నెల కన్యారాశి వారికి ఆర్థిక పరంగా కొన్ని ఊహించని లాభాలు కలుగుతాయి. ప్రభుత్వం నుండి కానీ, గతంలో మీరు పెట్టిన పెట్టుబడుల నుండి కానీ డబ్బును పొందుతారు. ఈ నెల మీకు పెద్దగా సమస్యలు ఉండకపోవచ్చు, కానీ మీరు మత్తు పదార్థాలకు, హాని కలిగించే ఆహార పదార్థాలకు చాలా దూరంగా ఉండాలి. అలాగే సంతానం కోసం ప్రయత్నం చేసేవారు కూడా మత్తు పదార్థాలకు, బయట ఫుడ్స్కు దూరంగా ఉండండి. ఇవి కన్యారాశికి చెందిన స్త్రీ పురుషులకు ఇద్దరికీ కూడా వర్తిస్తాయి. ఈ నెల మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. జీర్ణ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటారు. చర్మ సంబంధిత సమస్యలు కూడా వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఆరోగ్యం విషయంలో తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి. కన్యారాశి వారు ఈ నెల వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించాలి. శనివారం వెంకటేశ్వర స్వామి వారికి నిష్ఠగా పూజ చేయాలి. తులసిని నైవేద్యంగా సమర్పించాలి. కన్యారాశి వారు ఈ డిసెంబర్ నెలలో వెంకటేశ్వర స్వామి వారిని పూజించి శుభ ఫలితాలను పొందండి. డిసెంబర్ నెలలో తులారాశి వారికి ఏం జరుగుతుందో తెలుసుకుందాము. ఈ డిసెంబర్ నెలలో మీ శక్తి సామర్థ్యాలు రుజువవుతాయి. మంచి గుర్తింపును సాధిస్తారు. సొంత తెలివితేటల వలన అందరినీ ఆకర్షిస్తారు. మీ మాట తీరు, ప్రవర్తన వల్ల 10 మందికి మీరు నచ్చుతారు. మీ మాటలు ఇతరులకు ఇన్స్పిరేషన్ ఇస్తాయి. ఈ నెల మీరు మధ్యవర్తిగా ఉండి కొందరి సమస్యలను పరిష్కరిస్తారు. బంధువులకు, స్నేహితులకు మాట సాయం కూడా చేస్తారు. అయితే మీరు ఇక్కడ కొంచెం ఆలోచించాలి. మీరు ఎవరికి సాయం చేసినా వారు తర్వాత మీకు కృతజ్ఞత చూపిస్తారో లేదో అనే ఆలోచన చేయాలి. గతంలో మిమ్మల్ని అవసరాలకు వాడుకొని మీరు కష్టంలో ఉన్నప్పుడు పట్టించుకోని వ్యక్తులకు సహాయం చేయకండి. ఈ విషయంలో మీ కుటుంబ సభ్యులు మరియు మిత్రులు మిమ్మల్ని హెచ్చరిస్తారు. వారు చెప్పే మాటలను వినండి. అందరికీ గుడ్డిగా సాయం చేసుకుంటూ వెళ్ళకండి. అలాగే ఈ నెల మీ విలువను అందరూ కూడా గుర్తిస్తారు. ముఖ్యంగా తులారాశికి చెందిన ఆడవారికి ఈ నెల అదృష్టంగా ఉంటుంది. కుటుంబ సభ్యులు మీ మాటకు విలువ ఇస్తారు. మీరు ఏది చెప్తే అది వింటారు. మీ సలహాల వల్ల మీ తండ్రి, సోదరుడికి లేదా మీ భర్త, పిల్లలకు మంచి మేలు జరుగుతుంది. మీ మాటలు వారు వింటే వారి జీవితం అద్భుతంగా ఉంటుంది. అలాగే ఉద్యోగాలు చేసేవారు తోటి ఉద్యోగులకు ఉద్యోగపరంగా మరియు పర్సనల్ విషయాల్లో సహాయంగా ఉంటారు. తులారాశి వారికి ఈ నెల ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. కొత్త వ్యక్తుల పరిచయం వల్ల కూడా లాభాలు కలుగుతాయి. ఆదాయపరంగా కూడా లాభాలు కలుగుతాయి. రావలసిన బాకీలను వసూలు చేసుకుంటూ ఉంటారు. తులారాశి వారు ఈ నెల అవసరమైతే తప్ప అప్పులు చేయకండి. ఇంకా ఈ నెలలో మీకు కొన్ని ఆశ్చర్యం కలిగించే సంఘటనలు జరుగుతాయి. ఆడవారి వల్ల లాభాలు కలుగుతాయి. మిమ్మల్ని ఎవరైనా సరే ఆడవారు గతంలో ద్వేషించి దూషించిన వారు ఈ నెల మీ సహాయం కోరి రాబోతూ ఉన్నారు. వారికి మీరు ఇప్పుడు ఏదైనా సహాయం చేస్తే మీకు తర్వాత దాని యొక్క ఫలితం 100 రెట్లు అధికంగా దక్కుతుంది. ఈ నెలంతా లాభాలుగానే ఉంటుంది. పెట్టుబడులు పెట్టడం వల్ల లాభాలు కలుగుతాయి. కెరియర్ పరంగా ఎదగడానికి మంచి అవకాశాలు కూడా వస్తాయి. ఆరోగ్యం కూడా బాగుంటుంది. అది కూడా మీరు సరైన జాగ్రత్తలు తీసుకుంటేనే. మంచి ఆహారాన్ని తీసుకోండి. వేళకు తిని నిద్రించండి. ఎక్సర్సైజ్, మెడిటేషన్ వంటివి చేస్తే ఈ నెలంతా బాగానే ఉంటుంది. మొత్తం మీద ఈ నెల తులారాశి వారికి అంతా అనుకూలంగానే ఉంది. ఇక ఈ నెల మీరు తలపెట్టే పనులలో ఎటువంటి ఆటంకాలను కలగకుండా ఉండాలంటే ఈ నెల మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించాలి. ప్రతిరోజు 21 సార్లు ఓం స్కందాయ నమః అని కానీ, ఓం షణ్ముఖాయ నమః అని కానీ జపించండి.
ఇలా చేయటం వల్ల మీకు ఈ నెలంతా కూడా మంచి జరుగుతుంది. మరి తులారాశి వారికి చెందిన వారు ఈ డిసెంబర్ నెలలో ఈ పరిహారాలను చేసి శుభ ఫలితాలను పొందండి. ఇక వృశ్చిక రాశి వారి విషయానికి వస్తే, వృశ్చిక రాశి వారికి ఈ డిసెంబర్ నెలలో గ్రహ సంచారం చాలా అనుకూలంగా ఉంది. చేసే పనులలో, వృత్తి వ్యాపారాలలో విజయం సాధిస్తారు. ఈ నెల ఆర్థికంగా నిలదొక్కుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఈ నెల రావాల్సిన బాకీలను వసూలు చేసుకుంటూ ఉంటారు. మీరు మీ మిత్రులకు కానీ బంధువులకు కానీ గతంలో డబ్బు సాయం చేసి ఉంటే వారు ఆ డబ్బును ఈ నెల మీకు తెచ్చి ఇస్తారు. అప్పులు తీసుకొని ఎగ్గొట్టిన వారు కూడా డబ్బులు తిరిగి ఇస్తారు. శత్రువులపై విజయాలు సాధిస్తూ ఉంటారు. కొత్త ఆలోచనలు చేసి మీ శత్రువుల ఆలోచనలను తారుమారు చేస్తారు. ఈ నెలలో ప్రతి విషయాల్లో మీదే పైచేయిగా ఉంటుంది. మీరు ఉద్యోగం చేసే చోట మంచి గౌరవం లభిస్తుంది. మీ ఆపోజిట్ టీంపై విజయం సాధించడానికి బాగా కృషి చేస్తారు. ఉద్యోగంలో పురోగతిని చూస్తారు. మీరు చేసే ఏ ఉద్యోగమైనా మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. అందరితో కలిసి సమయం గడుపుతూ ఉంటారు. కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి ఈ నెల అనుకూలంగా ఉంది. జాబ్ కోసం లేదా ఇతర వాటి కోసం కోచింగ్ తీసుకోవాలని అనుకునే వారికి కూడా ఈ నెల అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకు కూడా ఈ నెల మంచి లాభాలు కలుగుతాయి. మీరు చేసే ఆలోచనల వల్ల మీ వ్యాపారానికి ఎటువంటి నష్టం కలగదు. పెట్టుబడులు పెట్టడం వల్ల లాభాలు కలుగుతాయి. మీకు వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా మీ బంధుమిత్రులు సహాయం చేస్తారు. వారు చెప్పే సూచనలు పాటిస్తే మంచి జరుగుతుంది. అలాగే ఈ నెల వృశ్చిక రాశి వారికి ఈ నెల పనిభారం పెరుగుతుంది. ఇంకా ఈ రాశి వారికి విదేశాల నుండి కూడా లాభాలు కలుగుతాయి. ఈ నెల మీకు అంతా అనుకూలంగానే ఉంది. అయినప్పటికీ తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకా ఈ నెల మీరు దుర్గాదేవి ఆరాధన చేయాలి. అలాగే ఓం హనుమాన్ నమః అని 27 సార్లు క్రమం తప్పకుండా చదవండి. లేదా ఓం దుర్గాయే నమః అనే మంత్రానికి 21 సార్లు క్రమం తప్పకుండా చదవాలి. మీరు ఉదయం కానీ సాయంత్రం కానీ ఈ మంత్రాలను జపించాలి. క్రమం తప్పకుండా ఈ మంత్రాలు జపిస్తే మీకు ఈ నెల వచ్చే సమస్యలు ఏవైనా ఉంటే అవి తొలగిపోతాయి. అలాగే పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. వృశ్చిక రాశి వారికి చెందిన స్త్రీలు మరియు పురుషులు ఇద్దరూ కూడా ఈ నెలంతా దుర్గాదేవి ఆరాధన చేసి ఈ మంత్రాలను జపించాలి. అయితే ఆడవారికి పీరియడ్స్ వచ్చినప్పుడు కేవలం దుర్గాదేవి నామాన్ని జపించండి. పీరియడ్స్లో దేవీ నామాన్ని చదవటం మంచిదే, కానీ దేవి ఆరాధన చేయకండి. ఆ తల్లి నామాన్ని స్మరణ చేసుకుంటే సరిపోతుంది. ఇలా చేస్తే మీకు మరియు మీ కుటుంబానికి దుర్గాదేవి ఆశీస్సులు కలుగుతాయి. మరి వృశ్చిక రాశికి చెందిన వారందరూ కూడా ఈ పరిహారాలను చేసి శుభ ఫలితాలను పొందండి. ఇక ధనుసు రాశి విషయానికి వస్తే, ధనుసు రాశి వారికి ఈ నెల గ్రహాల సంచారం బాగానే ఉంది. ఈ నెల మీకు కొందరి వల్ల లాభాలు కలుగుతాయి. శత్రువుల వల్ల లాభాలు కలుగుతాయి. మీపై మీ శత్రువులు ఏదైనా పన్నాగం వేస్తే అది మీకు లాభం కలిగిస్తుంది. వారు మీకు చెడు చేసినా చివరికి దానివల్ల మీకు మంచే జరుగుతుంది. శత్రువుల వల్ల కలిగే ఇబ్బందులను పెద్దగా పట్టించుకోకుండా ఉంటేనే సరిపోతుంది. శత్రువులు తగ్గుతారు. మీపై ఇతరులకు ఉన్న కోపం తగ్గుతుంది. సంతానం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త మిత్రులు కానీ కొత్త కొలీగ్స్ కానీ పరిచయం అవుతూ ఉంటారు. కొత్త వ్యక్తుల పరిచయం వల్ల లాభాలు అందుతాయి. ఇంకా ఈ నెల ధనుసు రాశి వారు ధన అభివృద్ధిని చూస్తూ ఉంటారు. ధైర్యంగా ముందుకు వెళ్తారు. తలపెట్టిన పనులలో విజయం సాధిస్తారు. అయితే మీరు ఈ నెల అగ్రిమెంట్స్పై, కాంట్రాక్ట్స్పై సైన్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆ పేపర్స్ను బాగా పరిశీలించండి. ఇంకా ఈ నెల మీరు ప్రాపర్టీస్ కొనేటప్పుడు బాగా జాగ్రత్తలు తీసుకోండి. ధనుసు రాశి వారికి ఈ నెల ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అయితే మీరు జల ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, అంటే నది, సముద్ర స్నానాలకు వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. జల ప్రదేశాలకు వెళ్ళినప్పుడు తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి. మీకు చిన్నపిల్లలు ఉంటే వారితో కలిసి జల ప్రదేశాలకు అస్సలు వెళ్ళకండి. ఈ నెల మీరు ఆస్తి విషయంలో, ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ధనుసు రాశి వారికి ఈ నెల విదేశాలకు వెళ్ళే యోగాలు కూడా ఉన్నాయి. విదేశాలలో మీకు పర్మనెంట్గా ఉండే వీలు కలుగుతుంది. ఆర్థిక లావాదేవీలు సంతృప్తి కలిగిస్తాయి. పనులు పూర్తవుతాయి. సమస్యలు తీరుతాయి. వాహనాలను మారుస్తారు. మిత్రుల సహకారం లభిస్తుంది. ఇంటి శుభకార్యాలు నిర్వహిస్తూ ఉంటారు. ఇంటిలో మీ మిత్రులు ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటారు. ఇంకా ఈ నెల మీరు మీ తండ్రికి సంబంధించిన బంధువులను కలుసుకుంటూ ఉంటారు, లేదా వారే మీ ఇంటికి వస్తారు.
బంధువుల రాక మీ ఇంటికి కళను తెస్తుంది. పిల్లల సందడి పెరుగుతుంది. ధనుసు రాశి వారికి ఈ నెల మిశ్రమ ఫలితాల నుండి శుభ ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకా ఈ నెల మీరు గురువార నియమాలను పాటించాలి. ధనుసు రాశికి చెందిన స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా గురువారాల నియమాలను పాటించాలి. మీరు చదువుకుంటున్న, ఉద్యోగం చేస్తున్న, వ్యాపారాలు చేస్తున్న గురువారం సాయిబాబాని కానీ దత్తాత్రేయుడిని కానీ పూజించాలి. మీరు క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నప్పుడు దత్తాత్రేయుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే స్వామి అనుగ్రహం కలిగి ఆయనే మీకు మార్గాన్ని చూపిస్తాడు. ఓం శ్రీ దత్తాత్రేయ స్వామియే నమః అని 11, 21, 51 ఇలా ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చదవండి. అంతా మంచే జరుగుతుంది. మరి ధనుసు రాశికి చెందిన వారు ఈ డిసెంబర్ నెలలో ఈ పరిహారాలను చేసి శుభ ఫలితాలను పొందండి. ఇక మకర రాశి వారి విషయానికి వస్తే, మకర రాశి వారికి ఈ డిసెంబర్ నెలలో గ్రహాల సంచారం అనుకూలంగా లేనందువల్ల ఈ నెలలో కొన్ని విషయాలలో స్వల్పంగా ఇబ్బందులు వస్తాయి. కొంతమంది మీకు ఇచ్చిన మాటను వెనక్కు తీసుకుంటూ ఉంటారు. ధనం మంచినీళ్ల వలె ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఈ నెల మీరు చిన్న చిన్న విషయాలకే కోపానికి గురి అవుతూ ఉంటారు. అందరిపై అరుస్తూ ఉంటారు. మీ కోపాన్ని చూసి కొందరు బాగా బాధపడుతూ ఉంటారు. మీరు కోపంలో ఏది పడితే అది మాట్లాడి మీ ప్రియమైన వారిని దూరం చేసుకుంటూ ఉంటారు. మకర రాశికి చెందిన వ్యక్తులు ఎవరిపై కోపం చూపించినా పర్వాలేదు, కానీ కోపంలో మాట తోలకండి. తల్లి, భార్యపై కోపం చూపించినా వారితో బాధ పెట్టే మాటలు మాట్లాడకండి. పై అధికారులపై కూడా కోపం వస్తుంది, కానీ ఆ కోపాన్ని ఎవరిపై చూపించలేక తోటి ఉద్యోగులపై అరుస్తూ ఉంటారు. కోపం అతిపెద్ద శత్రువు. మీరు కోపాన్ని రాసిస్తే అది మీ జీవితంలో మీ ప్రియమైన వారిని దూరం చేస్తుంది. కాబట్టి కోపాన్ని అదుపులో పెట్టుకోండి. మీ మాట కటువుగా ఉండటం వల్ల కొన్ని సమస్యలను కోరి తెచ్చుకుంటూ ఉంటారు. సోదరుల వల్ల ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. సోదరులతో గొడవలు జరుగుతూ ఉంటాయి. మీరు గొడవ పడటం వల్ల ఇంటి వాతావరణం దెబ్బతింటుంది. మీరు మీ సోదరులు కోపంగా ఉన్నట్లయితే వారిని ఇంకా రెచ్చగొట్టకండి. మీకు ఈ నెల శారీరక గాయాలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది, కాబట్టి ఎవరితో గొడవలు పడకండి. మీ కోపం వల్ల కానీ ఇతరుల కోపం వల్ల నష్టం జరిగితే దాని మూల్యాన్ని ఇద్దరూ భరించాల్సి ఉంటుంది. గొడవలకు, కొట్లాటలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ముఖ్యంగా రాజకీయానికి సంబంధించిన గొడవలలో అస్సలు తలదూర్చకండి. పోలీస్ స్టేషన్, కోర్టు చుట్టూ తిరిగి జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటారు. ఎటువంటి గొడవల జోలికి వెళ్ళకండి. ఇతరులను గొడవలకు వెళ్ళమని ప్రేరేపించకండి. ఇలా చేయటం వల్ల కూడా ఇబ్బందులు వస్తాయి. ఈ నెల మీకు శారీరక శ్రమ పెరుగుతుంది. ఈ నెల మీరు నిరుత్సాహంగా ఉంటారు. దేనిపై శ్రద్ధ వహించలేకపోతూ ఉంటారు. మనశ్శాంతి కరువవుతుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ నెల కొన్ని చేదు అనుభవాలు కనిపిస్తాయి. అనేక రకాల కష్టాలను పడవలసి వస్తుంది. మొత్తం మీద ఈ నెల మీకు మధ్యస్థంగా ఉంటుంది. మీరు ఈ నెల పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే చాలా మంచిది. ఈ నెల మీరు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఇక ఈ నెల మీరు గణపతిని ఆరాధించండి. గణపతికి సంబంధించిన మంత్రాలను చదవండి. అలాగే గణపతికి బుధవారాలు గరికను సమర్పించండి. బుధవార నియమాలను పాటించండి. బుధవారం లేదా ప్రతిరోజు ఆవుకు బెల్లం తినిపించండి. బియ్య పిండిలో కానీ రాగి పిండిలో కానీ ఆవుకు బెల్లం కలిపి తినిపించండి. గోపూజ చేయండి. మీకు ప్రతిరోజు కుదరకపోయినా వారంలో ఒక్కరోజు అయినా గోపూజ చేయండి. ఏ పని మొదలుపెట్టినా ఇంటి నుండి బయటికి వెళ్ళినా గణపతి నామాన్ని స్మరించండి. ఈ నెల మీరు ఎంత ఎక్కువ సార్లు గణపతి నామాన్ని జపిస్తే అంత మంచిది. అలాగే మీరు ఎక్కడికైనా ప్రయాణం అయినప్పుడు, అంటే దూర ప్రాంతాలకు వెళ్ళే ముందు గణపతి గుడిలో కొబ్బరికాయ కొట్టి వెళ్ళండి. మీ పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. మరి మకర రాశికి చెందిన వారు ఈ డిసెంబర్ నెలలో ఈ పరిహారాలను చేసి ఈ నెల ఎదురయ్యే సమస్యల నుండి బయటపడండి. అలాగే తగినన్ని జాగ్రత్తలు కూడా తీసుకోండి. ఇక కుంభరాశి వారి విషయానికి వస్తే, ఈ డిసెంబర్ నెలలో కుంభరాశి వారికి మధ్యస్థంగా ఉంది. ఇంటా బయట కొన్ని సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. ఈ నెల మీరు బంధుమిత్రుల నుండి శుభవార్తలు వింటారు. బంధుమిత్రులకు మీరు సహాయకారులుగా ఉంటారు. వారి ఇంటి విషయాలలో కూడా మీరు హెల్ప్ చేస్తూ ఉంటారు.
మీరు ఎలాంటి స్వార్థం చూపించకుండా మీ మిత్రులకు సహాయం చేస్తారు. మీ మిత్రులు మిమ్మల్ని అభినందిస్తారు, గౌరవిస్తారు. అయితే ఈ నెల మీరు ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందుతూ ఉంటారు. ఆలోచన శక్తి తగ్గుతుంది. ఏదో జరిగిపోతుందనే భయంతో ఉంటారు. ఈ నెల మీకు కోపం ఎక్కువగా ఉంటుంది. కోపంలో ఏం చేస్తున్నారో మీకే తెలియదు. దురుసుగా ప్రవర్తిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఉద్రేకంగా మాట్లాడుతూ ఉంటారు. తల్లి లేదా మీ భార్యపై అనవసరంగా కోపాన్ని చూపిస్తూ ఉంటారు. వారికి మీపై ఉన్న ప్రేమను గుర్తించకుండా అనవసరంగా వారిని తిడుతూ ఉంటారు, నిందిస్తూ ఉంటారు. మీరు కోపంలో మాట్లాడిన మాటల వల్ల వారు చాలా బాధపడుతూ ఉంటారు. మీరు వారిని అనరాని మాటలు అనేసి తర్వాత క్షమాపణ అడిగినా ఏం ప్రయోజనం ఉండదు. ఒకవేళ వారు మిమ్మల్ని క్షమించినా మీరు మాత్రం ఎప్పటికీ మర్చిపోరు. కాబట్టి కుంభరాశి వారి కోపంలో ఉన్నప్పుడు ఎవ్వరితో గొడవ పడకండి, ఏదీ మాట్లాడకండి. ఈ నెల మీకు ఆర్థిక పరంగా బాగుంటుంది. బహుమతులు కూడా అందుకుంటారు. కెరియర్ పరంగా ఎదగడానికి అవకాశాలు వస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు చేసేవారికి కూడా బాగానే ఉంటుంది. పురోగతిని చూస్తారు. శ్రమ పెరుగుతుంది. పెట్టుబడులు పెట్టాలని అనుకునే వారికి ఈ నెల బాగుంటుంది. ధైర్యంగా ఉంటారు. ఇతరులు తప్పు చేస్తే ప్రశ్నిస్తారు. మీ ఎదుట ఎంత పెద్దవారు ఉన్నా ఆలోచిస్తారు. తప్పు ఎవరు చేసినా తప్పేగా అని అనుకుంటూ ఉంటారు. మీ కోపావేశాల వల్ల కొన్నిసార్లు మంచి జరిగితే కొన్నిసార్లు చెడు జరుగుతుంది. ఈ నెల మీరు తలపెట్టే పనులు కొన్ని ఆలస్యమవుతాయి. ఇక ఈ నెల మీరు రాహుకేతు గ్రహాలకు, శని గ్రహానికి పూజలు చేయాలి. ఈ గ్రహాల వద్ద దీపం వెలిగించాలి లేదా రావి చెట్టుకు పూజ చేసి దీపం వెలిగించాలి. ప్రతి శనివారం శని చాలీసాను చదవండి. ప్రతిరోజు 19 సార్లు ఓం హ్రీం శ్రీం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని ఏకాగ్రతతో తప్పులు లేకుండా జపించాలి. ఇంటిలో కానీ గుడిలో కానీ ఒక చోట కూర్చొని ఈ మంత్రాన్ని 19 సార్లు చక్కగా జపించాలి. ప్రతిరోజు కుదరకపోతే కేవలం శనివారం రోజైనా సరే ఈ మంత్రాన్ని జపించండి. మీకు అంతా మంచిగా జరుగుతుంది. మరి కుంభరాశికి చెందిన వారందరూ కూడా ఈ డిసెంబర్ నెలలో ఈ పరిహారాలను చేసి శుభ ఫలితాలను పొందండి. ఇక మీనరాశి వారి విషయానికి వస్తే, ఈ డిసెంబర్ నెలలో మీనరాశి వారికి అతి ఆలోచనలు పెరుగుతాయి. సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతూ ఉంటారు. త్వరగా ఆలోచనలు మార్చుకుంటూ ఉంటారు. డబ్బు, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో సరైన నిర్ణయం తీసుకోలేకపోతూ ఉంటారు. ఇతరులు సలహా ఇచ్చినా మీకు నమ్మకం కలగదు. ఈ నెల గ్రహాల సంచారం బాగానే ఉంది. ఇంటి వాతావరణం, బయట వాతావరణం అంతా బాగుంటుంది. ఇంకా ఈ నెల మీకు కొన్ని లాభాలు కూడా కలుగుతాయి. ఈ నెల మీనరాశి వారికి సమస్యలన్నీ కూడా మబ్బు వీడినట్లుగా వీడిపోతాయి. మనశ్శాంతి లభిస్తుంది. ఆనందంగా సమయం గడుపుతారు. ఒకరి గురించి ఆలోచించడం మానేసి మీ గురించి మీరు ఆలోచించటం ప్రారంభిస్తారు. మీకు విలువ ఇవ్వని వారి గురించి పట్టించుకోవటం మానేస్తారు. ఈ నెల మీ ఆలోచనలు వేగవంతముగా మారిపోతాయి. ఎవరు ఊహించని విధంగా శత్రువుల ఆలోచనలను తిప్పికొడతారు. తోటి వారితో చెప్పేది ఒకటి, మీరు చేసేది ఒకటిగా ఉంటుంది. ముందు జాగ్రత్తను కలిగి ఉంటారు. లోన్స్ వంటివి క్లియర్ చేస్తారు. ఆదాయం బాగుంటుంది. ఏదో ఒక రకంగా డబ్బు చేతికి అందుతుంది. అప్పులను సకాలంలో కట్టేస్తారు. పెట్టుబడులు పెట్టడం వల్ల లాభాలు కలుగుతాయి. కానీ ఎక్కువ లాభాలు అయితే కలుగవు. వ్యాపార అభివృద్ధి కోసం కొత్త ఆలోచనలు చేయాలి. ఇక మీనరాశి వారికి ఈ నెల ఇంటి వాతావరణాన్ని పరిశీలిస్తే కుటుంబ సమస్యలు తగ్గుతాయి. తోబుట్టువుల అండుదండలు, తల్లిదండ్రుల సహకారం లభిస్తాయి. కుటుంబంతో కలిసి దూర ప్రాంతాలకు వెళ్తారు. కుటుంబంతో ఆనందంగా సమయం గడుపుతారు. దాంపత్య జీవితం గడిపేవారికి స్త్రీ సౌఖ్యం కలుగుతుంది. దంపతులు ఇద్దరూ కలిసి కుటుంబ సమస్యలను పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తారు. ఒకరి తప్పు ఒప్పులను ఒకరు సరిదిద్దుకుంటారు. మూడో వ్యక్తి వల్ల వచ్చిన సమస్యలను ఎంత త్వరగా పరిష్కరించుకుంటే అంత మంచిది. లేదంటే మంచి జీవిత భాగస్వామిని కోల్పోతారు. ఈ నెల మీరు ఎదుర్కొనే చిన్న చిన్న సమస్యల నుండి బయటపడడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించాలి. రాహుకేతు దోషాలను తొలగించుకోవడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించాలి. ప్రతిరోజు గాయత్రి మంత్రాన్ని జపించండి. గాయత్రి మంత్రం జపించటం వల్ల మీ మనసు స్థిమితంగా ఉంటుంది. పాజిటివ్గా ఆలోచనలు చేస్తారు. గాయత్రి మంత్రం జపిస్తే సకల దేవతలను ప్రార్థించిన ఫలితం దక్కుతుంది.
గాయత్రి మంత్రం విన్నా చదివిన మనసు శరీరము ఉల్లాసంగా ఉంటుంది. మీలోని మనోబుద్ధి వికసిస్తుంది. గాయత్రి మంత్రోపాసన చేయటం వల్ల మీరు తెలివైన వారిగా ధైర్యవంతులుగా మారుతారు. తరగని శక్తి సామర్థ్యాలు వస్తాయి. కనుక మీనరాశికి చెందిన వారు ఈ డిసెంబర్ నెలలో గాయత్రి మంత్రాన్ని జపించండి. అలాగే మంగళవారాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని కూడా పూజించండి. ఈ పరిహారాలు చేస్తే ఈ నెలంతా మీకు బాగుంటుంది. మరి మీనరాశికి చెందిన వారు ఈ డిసెంబర్ నెలలో ఈ పరిహారాలను చేసి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. ఇవి డిసెంబర్ నెల ద్వాదశి రాశి ఫలితాలు మరియు 12 రాశుల వారు చేయవలసిన పరిహారాలు. మరి ఈ డిసెంబర్ నెలలో 12 రాశుల వారు ఈ పరిహారాలను పాటించి శుభ ఫలితాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.